ఎక్కడ మీరు? కొత్తపల్లి. కొత్తపల్లి. ఏం పని చేస్తారన్న మీరు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. ఎట్లా మొన్న రైతు బంధు పడ్డదా? మొన్న 3 సార్లు పడ్డాయి. మూడు సార్లు 3 ఇన్నిలు. ఇదారికి ఒకసారి పడేది, 3 సార్లు పడ్డాయి ఇప్పుడు. ఓకే, ఎన్ని ఎకరాలకు పడ్డాయి మీకు? మాకా 3 ఎకరాలు పడ్డాయి. ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 9 ఎకరాలు. 9 ఎకరాలు ఉన్నాయి. ఒకటేసారి ఎప్పుడైనా పడ్డా అన్న మీకు? 9 ఎకరాలు ఎప్పుడు పడలే. కేసీఆర్ అన్నప్పుడు 9 ఎకరాలకు ఒకసారి పడేది. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మంచిగా ఉందా లేకుంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉందా? అదే మంచిగా ఉన్నది. కేసీఆర్దే మంచిగా ఉన్నది మాకు రైతు బంధు అయినా, ఇప్పుడు ఏది చేసినా, మోదీ పైసలు అయినా, మాకు ఆపద సంపదకి అన్నీ ఎప్పుడప్పుడు వచ్చేది. ఇట్లా మేము ఇట్లా తీసుకునేది. ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి చూస్తలేవు. మాకు ఇబ్బంది అవుతుంది. మంచిగా మేము రైతు బంధు ఇస్తున్నాం, మా సన్నోట్లకు బోనస్ ఇస్తున్నాం, రైతులను రాదు. కేసీఆర్ ఇచ్చిండు, ఆయన ఇచ్చిండు, బోనస్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు వీళ్ళు బోనస్ అంటే ఇప్పుడు యాసింగ్ ఇస్తలేరు, వానకాలం ఇస్తారు. యాసింగ్ ఎవరికి ఇచ్చిండు? అందరు సన్నయ్య పెట్టాలి, సన్నయ్య పెట్టినావు, సన్నయ్య ఇస్తలేరు. ఇప్పుడు సన్న ఒడ్లు పెట్టుకోరు అని చెప్పారు. సన్న ఒడ్లు పెట్టుకుంటే మీకు దిగుమతి వస్తా? దిగుమతి రాదు, మాకు దొడ్డోళ్ళకే వస్తుంది. ఇప్పుడు పెట్టుబడి పెడితే సన్నోడ్లు ఎన్ని పడతాయి? ఇవి ఎంత ఎంత? ఇప్పుడు ఈ 2 క్వింటాలు అయితే క్వింటాల్ సమానం. అట్లా యూరియా బస్తా కూడా టైంకి వస్తుంది. యూరియా బస్తాలు టైంకి వస్తలేవు. సీరియల్ నిలబడి గోసపడి మేము చస్తాను. ఇక్కడ కొత్తపల్లి కాక వరదంపేట పోతాం. వరదంపేట కాకపోతే వీళ్ళ పేరు మేము ఆధార్ కార్డులు అయ్యో డియోటి అని చేసి మేము గోస పడతాను మేము ఇప్పటికి. ఇప్పుడు 20 బస్తా 2150 అట. ఇక్కడది 1300 ఉండే. ఎట్లా చేయాలి? నేను ఏం చెప్తాం? మంచిగా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు. ఏమంటున్నా అంటే ఫోన్లో ఆర్డర్ చేసుకుంటారు, యూరియా బస్తా టైంకి వస్తుంది. వస్తలేవు. నేను యాసింగే ఒకసారి 25 బత్తాలు వేసుకున్నా. వాని కాలు మొక్కి 280 రూపాయల బత్త 400 ఇచ్చి వేసుకున్నాను. నేను 20 బత్తాలు వేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది అవుతాను. ఇప్పుడు ఈ సీరియల్ అవుతాను మాకు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీగా వచ్చేది మాకు. పోయి ఇట్లా ఇవ్వగానే పైసలు కడితే వాడు బత్తాలు వేసేది. ఇప్పుడు లేదు, అట్లా లేదు. మాకు గోస అవుతాను. నిన్న మొన్న వార్తలు చూసినా? చూసినా. నేను రోజు చూస్తూనే ఉంటా. నా సెల్లులోనే నేను వస్తాయి, నాకు చూస్తూనే ఉంటా. ఏది చేసినా ఏదైతే అన్న ఇప్పటికి మేము అంతా ఆగమవుతాను. ఈ ప్రభుత్వం వేస్ట్ అది. ఇక కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. కూలిపోయింది అంటే ఎట్లా కూలిపోయింది? అది ఎట్లా కూలిపోయింది? ఇప్పుడు గెలిచి 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు, ఇక సంవత్సరంన్నర అయితే అయిపోతుంది. మరి ఇప్పుడు చేయాలి కదా. అప్పుడు కేసీఆర్ ఏదో చేసిండు, అయిపోయింది. ఇప్పుడు ఈయన చేయాలి కదా. చేస్తాడా? చేస్తలేడు. గట్టినే కూలిపోయింది. మళ్ళీ వాడు వచ్చినాక కట్టుకుంటాను, విడుకుంటాడు, అంతే. ఇప్పుడు బాగు చేస్తే కేసీఆర్ పేరు వస్తుందని చెప్పేసి చేస్తలేడా? ఇట్లా మళ్ళా వస్తే వాడే చేసుకుని వాడి పేరు వస్తుందని చెప్తలేడు, అంతే. ఆయన వచ్చినా రాకుండా చేస్తాడు, ఆయనే చేస్తాడు. ఇంత కాదు, ఇది పోదు, అంతే. మేము దాన్ని కట్టలేము, మా ప్రభుత్వం అది మాకు తెలియదు. అది ఏందో దాని ప్రకారం ఏందో దాని కథలు ఏందో నేను ఇంజనీరింగ్ తీసుకుపోయి ఇవన్నీ చేయాలని అని సపడేమో అన్నాడు, అంతే. మళ్ళీ వాడుతాను చేస్తాడు, అంతవరకు అది అట్నే ఉంటుంది, ఇది ఇట్నే పోతుంది. ఎవరు ఇంజనీర్ సలహా లేకుండా కట్టిండు కేసీఆర్. సొంత తెలివి లేకుండా, ఎవ్వరు లేకుండా ఆయన ఎస్టిమేషన్ వేసి కట్టిండు అది. కానీ ఈయనతో కాదు. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది, దాంట్లో వరదలు వస్తున్నాయట నీళ్లు. దాన్ని ఎందుకు నీళ్ళు వదిలాడు? వదిలితే ఇప్పుడు ఆయనకు వచ్చింది ఏం లేదల్లా. ఇప్పుడు ప్రజలు బతారు, అవి వదిలిపెడితే ప్రజలు బతారు. కెనాల్ పోయి అయిపోయి ఏది దిగదు, ఏది ఉండదు. ఇప్పుడు కెనాల్ రాక ఇప్పుడు దగ్గర 5 నెలలు పంటలు పండించుకుంటాడు. పత్తులు వేసి మొక్కజొన్నలు వేసి నీళ్లు లేక మళ్ళీ దున్ని మళ్ళీ ఎత్తాలు. నువ్వు కెనాల్ ఒక్క రోజు ఇచ్చి పెడితే, 10 రోజులు ఇచ్చి పెడితే అందరు పంటలు పడతాయి. అప్పుడు నీళ్ళు వచ్చేదా కేసీఆర్ ఉన్నప్పుడు? పుల్లు నీళ్లు 24 గంటలు వచ్చేది. వారానికి ఒకసారి ఇచ్చి పెట్టేది, వారానికి ఒకసారి. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి రోజు వస్తలేవు నీళ్ళు. కేసీఆర్ మన హరీష్ రావు ఏమో సవాల్ వేస్తారు, మీకు చేత కాకపోతే ఆ నీటి పద్ధతుల శాఖ మాకు ఇవ్వండి, మేము చేస్తాం. నేను ఇవాళ చూసిన నేను ఆ వార్తలు. మాకు ఒక 3 నెలలు ఇవ్వండి, మేము చూపిస్తాం మీకు. 3 నెలలు మాకు ఇస్తే మేము చూపిస్తాం. వాళ్ళకి గోస పెట్టొద్దు. ప్రజలు వాళ్ళు కట్టం చేసి పెడితే మనం తింటాను. నీ ఇంట్లో మడతలేవు కదా, నువ్వేం తింటాను? నువ్వు మేము పండిస్తాను కదా, నువ్వు తినేది గడ్డి తింటాను నువ్వు. ఇవన్నీ చేసేది ఇప్పుడు ఆయన అని 3 నెలలు నాకు ఇవ్వండి, నేను చెప్తా అది అన్నాడు. ఆయనది కరెక్టు. పంప్ హౌస్లు ఎప్పుడో కూలిపోయినాయి, మొత్తం పని చేస్తలే అని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి ఏమో ఫోటోలతో సహా చూపెడతాడు. కూలిపోతాయి, కరెక్ట్ చేయకపోతే కూలిపోతే. ఆయన చేసిండు అప్పుడు 10 ఏళ్ళ కింద చేసిండే. నువ్వు దాన్ని మనం చూడాలన్నా వద్దా? చేసిండు ఆయన, ప్రభుత్వాలు చేసిండు. మరి నీ ప్రభుత్వం చెప్పి 3.5 ఏళ్ళు అయింది, నువ్వేం చెప్తావు? నువ్వు చూడాలి కదా. ఆయన చేసినవన్నీ మళ్ళీ చూసుకుంటూ రావాలి కదా. ఏదన్నా ఖరాబ్ అయితే చేసుకుంటూ రావాలి.
నువ్వు చేయకపోతే నీకు శాత కాదా చేసిన అడ్డివి ఎట్లయితుంది? మీకు రైతులకు అయితే ఇబ్బంది అవుతుంది, నీళ్ళు లేక నీరు లేక. గోస నీళ్లు లేక ఎక్కడక్కడ భూములు చూడరాదు ఎట్లా అవుతున్నాయి. గోస అవుతుంది, మాకు వాగు లేదు, వానలు లేవు, కెనాలు వస్తలేదు, ఎట్లా బతకాలి? కాళేశ్వరం జస్ట్ కమిషన్ కోసమే కట్టిర్రు, వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదులు అని చెప్తాను. కాదు అది ప్రజల కోసం కట్టిండు ఆయన కేసీఆర్, ప్రజల కోసం కట్టిండు. వారానికి ఒకసారి ఇడిచి పెడతాడు, 10 దిక్కుల 15 దిక్కులు ఇచ్చి పెడతాడు నీళ్లు. ఇటో వారం అటో వారం దేనికోసం ఇచ్చి పెడతా? ప్రజలు బతకాలని. నువ్వు మొత్తం మూతేసుకొని కూర్చున్నాక ఎట్లా బతారు? నువ్వు ఏడిచి పెట్టినావు. తిరాజ్ పెళ్లి కాడ ఆడ పెద్ద గెట్లు ఉన్నాయి, అటు పోతాయి, మహబూబాద్ పోతాయి, ఇటు వస్తాయి, ఉప్పరపల్లి కాంచెలు ఇటు వస్తాయి. ఈ లేవా ఆ లేవా నువ్వు ఏడ పడితే ఆడ మొత్తం ముత్తివి ఎక్కడెక్కడ సాపు చేసుకున్నావు. ఎవడు బతాడు? ప్రజలు కెనాల మోటార్లు వేసుకొని నీళ్ళు అయ్యో వేసుకొని బతాలు. ఇప్పుడు ఎవరు ఏమి లేదు, నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు పత్తులు జడదెంగి మళ్ళీ మొక్కజొన్న వేసేది, మొక్కజొన్న పడతలేదు, అది మళ్ళీ గరేసి మళ్ళీ పత్తులు పెట్టుకుంటారు. నీళ్ళు లేవు, ఏం లేవు, ఎట్లా బతారు? ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కట్టిన ద్వారా మీకు నీళ్ళు వచ్చినాయని చెప్తారు. ఇప్పుడు ఎందుకు నీళ్ళు ఎందుకు వస్తలేవు అంటే వాళ్ళు ఇచ్చి పెడితే వస్తాయి. నువ్వు నీ ప్రభుత్వం కాంచెలు మాకు వస్తాడు. మొన్న 2 సార్లు ఇచ్చి పెట్టిండు. మొక్కజొన్న సగం పండే, సగం వెళ్ళిపోయినాయి, సగం ఎండిపోయినాయి, బతకలేదు. ఇప్పుడు మొక్కజొన్న పైసలు చూద్దాం మాయి 2 నెలల 15 రోజులు అవుతుంది పెట్టి, ఇంతవరకు అకౌంట్లో పైసలు పడలే. ఏం చేయాలి మేము? మా పెట్టుబడులు ఎట్లా వెళ్తాయి? ఓట్ల పైసలు అంటే వేసినావు, మన కడ మొక్కజొన్న పైసలు ఎందుకే? ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు రావాలి. మరి ఎట్లా బతకాలి? నువ్వు పైసలు వేయండి, ఎట్లా బతకాలి? మేము పెట్టి చేయాలి. పేద ప్రజలకు మంచిగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మంచిగానే ఉన్నారు వాళ్ళు అని చెప్పి. మంచిగా ఎవ్వరు లేరు. ఎంతమంది తిడతారు, గోస పడతారు ప్రజలు, ఎంతమంది 1000 మంది తిడతారు. దేని తిడతారు? నువ్వు మంచిగా అయితే నువ్వు అన్ని తీరా చేసుకుంటూ వస్తే. ఇప్పుడు మొక్కజొన్న పైసలకు ఈ వరంగల్ జిల్లాలో మినిమం 1 కోటి రూపాయల చిల్లర రావాలి. వరదంపేట మండలంలో 1 కోటి రూపాయలు రావాలి. వాడు ఏం చేయాలి? ఇప్పుడు పెట్టుబడులు పెట్టి చేసి మిషనోడికి ఇవ్వాలన్నా, వీనికి ఇవ్వాలన్నా, వానికి ఇవ్వాలన్నా, కూలర్కి ఇవ్వాలన్నా, ఎత్తినోడికి ఇవ్వాలి, దించినోడికి ఇవ్వాలి, బత్తాలు నింపినోడికి ఇవ్వాలి, అమ్మనోడికి ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. పోయి మార్కెట్ మళ్ళీ వ్యవసాయం చేసుకుంటే చేయాలన్నా వద్దా? అప్పే చేస్తారు. మళ్ళీ అప్పు తెచ్చుకుంటాను కదా, 3 పైసల మిత్తి తెచ్చుకొని చేసుకుంటాను. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కమిషన్ కోసం కట్టలే అని మీరు చెప్తారు. లేదు, ఆయన కమిషన్ కోసం కాదు, ప్రజలు బతకాలని కట్టిండు. ఏది వదిలిపెడితే ఎవరు బతారు, ఎవరు వదిలిపెడితే ఎవరు బతారు అన్నది దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు అంతే. ఇక కానీ కమిషన్ ఏం లేదు. కాబట్టి కూలిపోయినాక ఆయన దేవుడు కాదు, దానికి పునాదులకి వెళ్ళి పుట్టలేదు, ఆయన చేయలే. కూలిపోతే మనం కట్టుకోవాలి. మళ్ళీ చేసినట్టు వాళ్ళు చేసిండు. బాగు చేయాలంటే దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది, ఆ ఎంక్వైరీ అయిపోయిన తర్వాతనే మేము బాగు చేస్తామని చెప్తారు. ఎంక్వైరీ గురించి అది అంత సంబంధం లేదు. నీకు 3.5 సంవత్సరాలు అయితే నువ్వు గెలిచి నువ్వు దాన్ని ఇప్పుడు అది కూలింది, ఎంక్వైరీ కోసం ఏంది? అరే అది కూలిపోయింది, మనం చేయాలి. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు చేయాలి, దాన్ని చేసి కట్టాలి. నువ్వు నీ ఎంక్వైరీ చేస్తాను, అది ఎంక్వైరీ దేనికి పని చేస్తుంది? అది దేనికి పని చేయదు. నువ్వు అసలు నువ్వు చేస్తావా? నువ్వు చేయలేవు. నీతో కష్టంలో ఉన్నప్పుడు ఎంక్వైరీ ఎందుకు అన్నా? మన లేదు, అవసరం లేదు. ఆయనకు చేత కాదు, కట్ట రాదు. నేను కట్టాను, మళ్ళీ కేసీఆర్ వస్తేనే కడతాడు. అది అంతే. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. ప్రభుత్వం మనం బతకాలంటే కేసీఆర్తోనే. ఊర్లో అనుకుంటా ఇప్పుడు కేసీఆర్ ప్రతి ఒక్క ఊళ్ళే ఇప్పటికీ మేము సుఖాలు చూస్తాను. మాకు కొత్త పిల్ల, మాకు ఇసుక ట్రాక్టర్లు 24 hours నడుస్తాను. మేము బతికేది మాకు కూలోళ్ళు, లేబరు, మాకు పిల్లలు జిల్లలు, చదువులు గదువులు ఏది లేకుండా ఎందుకు చెప్తామంటే మేము గీది పని చేస్తే ఇట్లా బతాం. ఇప్పుడు 5 నెలలే మా ఇసుక ట్రాక్టర్లు బంద్ చేసి కొత్త పెళ్ళుళ్ళే. ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మీ ట్రాక్టర్లు లక్షలు పెట్టి తెచ్చుకున్నాం, 8-9 లక్షలు పెట్టి తెచ్చుకున్నప్పుడు మాకు అప్పులు ఎట్లా తీరాలి? ఫైనాన్సులు తెచ్చుకున్నాం, బ్యాంకులు తెచ్చుకున్నాం, అవి ఎట్లా తీరుతాయి? ఎవడు కట్టాలా? వీడు కడతాడా? వీని అయ్యా కడతాడా? ఇసుక ఎందుకు పని చెప్తారు? వీని అయ్యేది వీని అవ్వదు కాదు. పట్ట మూలాలు తీసుకుంటాను, మా దాంట్లో మేము మా సొమ్ము మేము తీసుకుంటాను. వీని అవ్వ వీని అయ్యా సంపాదించాలి కదా. అప్పుడు ఒక జీవన ఉపాధి మీకు ఉండేది. అప్పుడు ఏది మన ఏ బిల్లు అని పెట్టినాం మామనూరులో. ఏ బిల్లు అని పెడితే బండికి గింత అంటే ఏ బిల్లు కట్టిపోయేది. నువ్వు అట్లా పెట్టాలి కదా. మొత్తం బంద్ చేసి కొన్ని ఊళ్ళలో నడుస్తాయి, కొన్ని ఊళ్ళో నడతలు, పరదగిరి, కల్లెడ, రోలకాలు నడుతున్నాయి, ఇటు నందనం ఈ నడుతున్నాయి. వాళ్ళైతే గోదావరి నుంచి ఉసుక తీసుకోవచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు. కానీ మేము మన భూమిని మనం అమ్ముకోవద్దు. అట్లా భూముల రేటు ఎట్లా ఉందన్న ఇప్పుడు? ఇక్కడన్నా భూముల రేటు లేవన్నా. 5-6కు 1 ఎకరం ఈ మెయిన్ రోడ్ది 60 లక్షలు అమ్మేది, 30 అమ్ముతలేదు. ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం ఆగమైపోయింది. గతం మొత్తం అంతా పడిపోయింది. లేదు, ఇంకో 5 సంవత్సరాలు నేనే ఉంటాను అని చెప్తున్నారు. అంత సినిమా లేదు, అయిపోయింది ఆయన పని అంతే. ఇక దీంతో లాస్ట్ ఆయన. ఇక
ఓట్ల ముందు ఏం చెప్పినా మీకు, అంటే మీకు ఏం హామీలు ఇచ్చాడు? హామీలు ఇచ్చిండు, ఐదో నాలుగో ఇచ్చిండు. 5 4 ఇస్తే దాని ఏంది మన బస్సు ఫ్రీ అన్నాడు, కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, ఇంకేదో అన్నాడు. ఇక మనకు అది తెలియని ముచ్చాడు. ఎందుకంటే 5 ఇచ్చిండు, 5 ఇట్లా ఒక 2 చేసిండు, 3 పడిపోయినాయి. అంతే. ఇక మళ్ళీ రాదా మరి ప్రభుత్వం? రాదు. మేము బతకం, అది వస్తే బతకరు, జనం బతకరు అన్న. ఏ పార్టీ వస్తే? ఏ పార్టీ? తెలంగాణ బీఆర్ఎస్ రావాలి మేము బతకాలి, టీఆర్ఎస్ రావాలి మేము బతకాలి, అంతే. కాంగ్రెస్ వస్తే? కాంగ్రెస్ వస్తే బతకరు, జనం సగం చచ్చిపోతారు. ఇప్పటికీ కొత్తపల్లిలో 200 ట్రాక్టర్లు ఉండే, 150 అమ్ముకున్నారు, 50 ఉన్నాయి. ఇంటికి ఒక్కటి అంటే ఇప్పుడు దున్నుకుంటోనికే ఉన్నాయి. అందరు దేశం బేళ్ళు హైదరాబాద్లో పడ్డారు, ఒక్కరు లేరు. ఎవరు మీ ఎక్కడ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే నాగరాజు. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఆయన పని ఆయన ఏం చేస్తాడు? పైనుండి రాంది ఆయన ఏం చేయడు. వస్తాడు పోతాడు ఓరమ్మ చిలుక, వస్తాడు పోతాడు. ఇప్పటి ఏది భయ చెప్పినా పట్టించుకోడు, అంతే. నీ చేస్తుంది అంటాడు, వదిలిపెడతాడు. జనం ఉప్పరపల్లి క్రాస్ కాడ మీటింగ్ పెట్టి మేము ఒక 15 రోజులు ఆడ వచ్చిళ్ళు రోడ్డు మట్టి ఉంటే ఇటు వాడి చేసి అందరిని మళ్ళీ. మరి ఏం చేసి నాగరాజు మాకు ఎవ్వరు ఏం చేయలే, వాళ్ళతో కాదుగా కాదు. ఏదో నేను ఇప్పుడు చెప్తానా, నా ఆయంలో నేను హరీష్ రావు ఇచ్చిన సవాల్కి రేవంత్ రెడ్డి భయపడాలి. ఇప్పుడు మనకి ఇవ్వాలి 3 నెలలు అన్నాడు కదా హరీష్ రావు. ఏమన్నాడు? నాకు 3 నెలలు నీటి శాఖ మంత్రి ఇవ్వాలన్నాడు. ఆయనకు ఒక 3 నెలలు ఇస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎవరు చేసిళ్ళు, ఎవరు చెప్తారు, ఆయనకి ఇవ్వాలి పక్క. హరీష్ రావుకి ఇవ్వాలి. ఇవ్వకపోతే భయపడి ఊకున్నట్టు ఆయనకు, అంతే. ఇక హరీష్ రావుకు భయపడ్డట్టు రేవంత్ రెడ్డి హరీష్ రావుకు భయపడ్డాడు, అంతే. ఆయన ముఖ్యమంత్రి కాదు, పెద్ద అది కాదు, కానీ హరీష్ రావుకు భయపడ్డట్టే, అంతే. ఇక హరీష్ రావు తర్వాతనే ఎవరైనా, నేను చెప్తాను కదా. కొత్తపల్లి కాదు, వరదంపేటకు వచ్చిండు, అందరికీ హామీ ఇచ్చిపోయిండు. ఆయన అన్నీ చేసిళ్ళు. ఈయనతో కాదు, ఇక కాదు. ఇక